హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మునక్కాయతోటి సాంబార్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి కుక్కర్లో. వీటిని ముందు 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చూపిస్తాను. ఇదిగోనండి, నేను కందిపప్పు వాష్ చేశాను. తర్వాత ఇందులోకి 2 గ్లాస్ వాటర్ వేసాను అన్నమాట. ఎందుకంటే ముందు మనం దీన్ని కుక్కర్ పెట్టుకోవాలి. సో దీంట్లోకి ఫస్ట్ ఒక ఫుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని విజిల్ వేయించుకోవాలి. ఒక 4 విజిల్స్ రావాలి. మన మునక్కాయ సాంబార్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మునక్కాయలు. ఇవి నేను ఫ్రెష్గా చెట్టు నుంచి తీసుకొచ్చానండి. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, 2 టొమాటోస్, కొత్తిమీర, చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. కొంతమంది పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే మరీ ఎక్కువగా పులుపు తినను కాబట్టి తగ్గు మాత్రంగానే తీసుకున్నాను అన్నమాట. దీంతో పాటు మనకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం కూడా తర్వాత వేసుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తితోటి కొంచెం మెదుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసి రసం వేసుకోవాలి. ఇంకా 3-4 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. చూడండి, నేను ఎక్కువగానే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు సాంబారు మరీ చిక్కగా ఇష్టం ఉండదు, కొంచెం పలచగా ఇష్టపడతాను కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నాను. మీరు కనుక పలచగా నచ్చకపోతే కనుక కొంచెం వాటర్ తగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇవి బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మునక్కాయలు హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో దానికంటే ముందుగా మీరు రుచికి సరిపడిన సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకొక టిప్పు, మధ్యలో ఇంకా వాటర్ యాడ్ చేయొద్దు. సో మనము హాఫ్ కుక్ అయిన తర్వాత టమాటాలు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే మసాలా అంతా వేస్తామన్నమాట. ఏదైతే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇలాంటివి వేసుకుంటాం కాబట్టి, కారం కూడా. మునక్కాయలు హాఫ్ కుక్ అయ్యాయండి. ఇప్పుడు దీనిలోకి మనము టొమాటోస్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. నేను దీనికి మళ్ళీ స్పెషల్గా తాలింపు ఏం పెట్టను, అందుకని కరివేపాకు ఇప్పుడు ఇందులోనే వేసేస్తున్నాను. ఆ కరివేపాకు రసం అంతా కూడా ఇందులోకి ఇంకినప్పుడు ఇంకా టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. కరివేపాకు, కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసాను. ఇందులోకి ఇప్పుడు మనము 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి, వీటన్నిటిని కూడా కలుపుకొని, అలాగే దీనిలోకి మనము 1 స్పూను నూనె కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ కంటెంట్ తగ్గే వరకు, మునక్కాయలు బాగా ఉడికే వరకు, అలాగే మనం యాడ్ చేస్తున్న టొమాటో, స్ప్రింగ్ ఆనియన్ కూడా ఉడికేంత వరకు దీన్ని మరిగిద్దాం. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇంకోండి, మునక్కాయలు అన్ని కూరగాయలు ఏవైతే వేసామో అవన్నీ చక్కగా ఉడికిపోయినాయండి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ సాంబార్ చక్కగా వేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే అండి అసలు ఆ రుచి మనం వర్ణించలేమన్నమాట. చాలాసార్లు నాకైతే నాన్ వెజ్ కంటే కూడా వెజిటబుల్స్ కర్రీస్ కానీ లేకపోతే ఇలా సాంబార్ కానీ అవే ఎక్కువగా నేను ఇష్టపడి తింటాను. చాలామంది వెజిటేరియన్స్ ఆఫ్ కోర్స్, వాళ్ళకు కూడా సాంబార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయి ఉండొచ్చు. మీరు ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఒక్క కూరగాయతోటి, అంటే మునక్కాయలతో
ఇలా సాంబార్ చేసి చూడండి. ఇంకా మనం అన్ని కూరగాయలు వేసుకొని కూడా సాంబార్ చేసుకోవచ్చు, అది ఇంకొకసారి మీకు చూపిస్తాను. కానీ పర్టికులర్గా మునక్కాయలతో మాత్రమే ఇలా సాంబార్ చేసుకుంటే దాని రుచి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఆ మునక్కాయల ఫ్లేవర్ ఉంటుంది చూడండి, దాన్ని మనము డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిన కూరగాయలు అన్నీ కలిపేసామనుకోండి, అది వేరే రకమైన టేస్ట్ ఇస్తుంది, చాలా హెల్దీ, మంచిది కూడా. బట్ స్టిల్ ఇది కూడా వన్ వెరైటీ. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ విత్ అనదర్ రెసిపీ. బాయ్.